ఇంతకుముందు చెప్పాను. అది నిన్న సుప్రీంకోర్టు వారు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేశారు. ఆ కాపీ మీ అందరికీ కూడా వాట్సాప్లో ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. అంటే 11 దాటాక పెట్టమని చెప్పాను. మీ గ్రూప్లో వచ్చేసి ఉంటుంది. రాకపోతే 5 నిమిషాల్లో వస్తుంది. అది ఈవేళ ఈనాడులో కూడా దీని ట్రాన్స్లేషన్ వచ్చింది. అంటే వాళ్ళు అందులో ఈనాడు గ్రూప్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ లీడర్ పంపించుంటాడు. ఇది వచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటిది మన ముందు నుంచి చెప్తున్న అంశం 45S మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందో వినండి అన్నది చాలా క్లియర్గా జడ్జి గారు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఒక పేరా రాశారు. ఈ గొడవంతా కూడా 45S వైలేషన్ అని అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారిని అసలు అడగకుండా ఈ కేసు తేల్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి మళ్ళీ రిమాండ్ చేస్తున్నాం. ఏ ఏ కారణాల వల్ల సుప్రీంకోర్టు వారు హైకోర్టు జడ్జిమెంట్ని పక్కన పెట్టారంటే రిజర్వ్ బ్యాంక్ వారిని అడగలేదన్నది ఒకటి, రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేయలేదన్నది ఒకటి, రెండోది అందరికీ ఇచ్చేసామని ఆయన చెప్పినంతలో కాదు, అవసరమైతే కోర్టే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరికైనా అందకపోతే మీరు వచ్చి కోర్టు ముందు చెప్పుకోండి అనేటువంటి ఒక వెసులుబాటు ఇవ్వాల్సింది. ఆ వెసులుబాటు ఇవ్వలేదన్నది అదొక కారణం. రెండోది దీంట్లో మన ముందు నుంచి ఏదైతే 45S వైలేషన్ జరిగిందని చెప్తున్నామో దాని మీద విచారణ జరగబోతోంది. 6 నెలల్లోగా పూర్తి చేయమన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్నే చేయమన్నారు. ఒకవేళ ఆయనకి వీలు కాకపోతే సీనియర్ మోస్ట్ ఎవరు ఉంటే వాళ్ళని పెట్టి చేయమన్నారు. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమన్నారు. అన్నిటికన్నా నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటంటే నేను దీంట్లో వెళ్ళి స్వేచ్ఛగా నేను చెప్పాలనుకున్నది కోర్టు ముందు చెప్పి కోర్టుకి సహకరించి దీంట్లో నిజానిజాలు బయటపెట్టడంలో కోర్టుకు సహకరించాలని నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు ఎలాగా ఉన్నాయి. ఇది మార్గదర్శి. దీని మీద నేను ఎందుకు ఈవేళ మీరు అందరూ చాలా బిజీగా పొద్దునుంచి చాలా ప్రెస్ మీట్లో ఉన్నారు. అయినా ఎందుకు పిలిచానంటే అఫీషియల్ కాపీ వచ్చిన తర్వాత ఒకసారి నిర్ధారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పిలవటం జరిగింది. దీంట్లో నేను ఇన్నాళ్ళ నుంచి ఏదైతే చెప్తున్నానో ఆ 45S అనేటువంటి పెనాల్టీ క్లాజ్ ఏదైతే ఉందో ఆ క్లాజు నాకు వర్తించదని ఆయన అంటున్నాడు, వర్తిస్తుందని నేను అంటున్నాను, వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అంటున్నాను. దీని మీద హైకోర్టు వారు తీర్పు ఇవ్వాలి. తర్వాత కలెక్ట్ చేసినటువంటి డబ్బు వెనక్కి ఇచ్చేసాను పూర్తిగా అన్న దాంట్లో మొన్న చెప్పినట్టుగా కొంత 2007కి మెచ్యూర్ అయిపోయినటువంటి దాన్ని 2011లో పే చేసినా అంతే అమౌంట్ పే చేశారా, వడ్డీతో సహా పే చేశారా? వడ్డీతో సహా పే చేస్తే చాలా పెరగాలి అమౌంట్. అయితే ఆయన 2007లో ఏదైతే చెప్పారో దానికన్నా ఒక 50 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా ఆయన ఇచ్చిన లెక్కల్లో ఉంది. దాన్ని కూడా మొత్తం బయటికి తీసేటువంటి అవకాశం వచ్చింది. అలాగే దాదాపుగా 2007లో ఒక 300 బాక్సులు 2007లో కృష్ణరాజు గారు వాళ్ళు చేసినటువంటి కృష్ణరాజు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్లో సుమారుగా 300 బాక్సులు, అది ఎవరో రామోజీరావు గారు వేసినటువంటి పిటిషన్లోనే చూశాను. 300 బాక్సుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ తీసుకెళ్ళి ట్రయల్ కోర్టు ముందు ఉంచారు. కేసు రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఏదో వేధింపు చర్యల్లాగో లేకపోతే రామోజీరావు మనకు వ్యతిరేకం కాబట్టి ఎప్పుడూ మన తిడుతుంటాడు కాబట్టి అన్న పద్ధతిలో చేయలే. రంగాచారి గారు అనేటువంటి ఒక మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసరు ఆయన తీసుకొచ్చి ఒక కమిషన్ వేశారు దీంట్లోకి వెళ్ళమని. ఆ కమిషన్ మీద రామోజీరావు గారు కోర్టుకు వెళ్ళారు. అలాగే కృష్ణరాజు అని చెప్పి ఆయన మోస్ట్ ఆనెస్ట్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన్ని తీసుకొచ్చి ప్రాసిక్యూషన్ అథారిటీగా పెట్టారు. ఆ జీవో మీద వారు కోర్టుకు వెళ్ళారు. అవన్నీ ఇంకా కోర్టులో ఉన్నాయి. దాంట్లో డైరెక్ట్గా రాజశేఖర రెడ్డినే పార్టీ చేశారు. జనరల్గా ఇలాంటి కేసుల్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చేస్తారు తప్ప రాజశేఖర రెడ్డి అనే పేరుతోటే ఇవాటికి కూడా ఆ పేరు తీలే. సుప్రీంకోర్టు కాగితాల్లో, హైకోర్టు కాగితాల్లో మార్గదర్శి రామోజీరావు వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఉంది. రాజశేఖర రెడ్డి మీదే వెళ్ళారట, పర్సనల్గా నా మీదకి వచ్చాడని. రేపు జరగబోయేటువంటి విచారణలో ఇవన్నీ కూడా ఈ 300 బాక్సుల్లో విషయాలు బయటకు వస్తాయి. డిపాజిట్లు, ఆ రోజున డిపాజిట్ల కాపీలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా కోర్టుకు ఆ రోజున ఇచ్చారు. ఆ కోర్టు విచారణ జరగకుండానే ఆయన ఇన్నేళ్ల నుంచి ఆపుకుంటూ వచ్చి చివరికి అది క్వాష్ అయిపోతే మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు బతికించింది. సుప్రీంకోర్టు బతికించి మళ్ళీ హైకోర్టునే వీళ్ళందరూ ఇచ్చే మాటలు విని మీరు తేల్చాలి తప్ప
వినకుండా తేల్చడం కరెక్ట్ కాదు. టెక్నికల్గా అది కూడా చెప్పారు. ఇది తప్ప రైటా అన్న మెరిట్స్లోకి మేము వెళ్ళటం లేదు. పార్టీ ఫేస్ వైలేషన్ జరిగిందా లేదా అది కూడా మేము వెళ్ళట్లేదు. మేము వెళ్తుంది ఏంటంటే వీళ్ళందరినీ విని చేయండి, వినకుండా చేయటం కరెక్ట్ కాదు. రిజర్వ్ బ్యాంకు, ఆంధ్ర గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు ముగ్గురిని పార్టీలు చేయండి. అరుణ్ కుమార్ వచ్చి మీకు అసిస్ట్ చేస్తాడు. అంటే నేను ముందు నుంచి ఇది బయటికి తీసుకొచ్చి మొదలుపెట్టిన వాడిని నేను కాబట్టి నాకు ఆ రకమైనటువంటి ఒక ప్రివిలేజో ఒక ఆనరో ఇచ్చింది. ఇలాంటి ఇంతకుముందు ఇచ్చారేమో ఎవరికైనా తెలియదు, కానీ నన్ను పార్టీగా కాకుండా అసిస్ట్ చేయడానికి నాకు స్వేచ్ఛనిచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించినవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైకోర్టులోకి వస్తాయి. విచారణాధికారి గారు మరి ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు, ఆయన ఏముండదు. ఎందుకంటే హైకోర్టు ఈజ్ ఎ ట్రయల్ కోర్ట్, హైకోర్టు ఈజ్ నాట్ ఎ ట్రయల్ కోర్ట్. ట్రయల్ కోర్టులో ఇదిగో మిమ్మల్ని నిలబెట్టి బోన్లో నిలబెట్టి క్రాస్ చేయడాలు అవి ఉంటాయి. హైకోర్టు ఓన్లీ ఆన్ రికార్డే వెళ్తుంది. కింద కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ పెట్టుకుని హైకోర్టు వెళ్తుంది తప్ప రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్స్లో ఎప్పుడైనా పిలుస్తారు సాక్షిని మళ్ళీ పిలవాలంటే. నేను చాలా తక్కువ, నేను ఎప్పుడు వెళ్ళా, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు జరిగేది కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ మీదే వెళ్తుంది ఇది. ఇప్పుడు మీ పేరున డబ్బులు ఇచ్చేశారు, మీరు మీకు వెనక్కి ఇచ్చేశారని ఉంది. ట్రయల్ కోర్టు అయితే పిలిచి అడుగుతుంది, ఇచ్చేశారా నిజంగా, లేకపోతే వీళ్ళు ఏమైనా భయపడి చెప్పి మీరు ఎలా అంటున్నారా, లేదండి నాకు ఇచ్చేశారు అంటారు. ఎలా ఇచ్చారు, క్యాష్ ఇచ్చారా, చెక్ ఇచ్చారా, చెక్ ఇస్తే ఏ బ్యాంక్ చెక్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ట్రయల్ కోర్టులో జరుగుతాయి సాక్షి విచారణలో. హైకోర్టులో ఇవే ఉండవు. ఇచ్చావా లేదా డాక్యుమెంటే, ఇగోనండి ఇన్ని చెక్కులు, ఇగో ఇంతమందికి ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక 75 అస్త్రాలు పంపించారు. ఒక్కొక్క దాంట్లో అంటే 2,70,000 పేర్లు, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అమౌంట్లు ఇచ్చారన్నది మొత్తం అంతా కట్టలు కట్టి బుక్స్ అన్నీ వస్తాయి మన ఆఫీస్కి. నాకు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు, తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు, మొత్తం అవన్నీ. వాటిలో చూడాలి, వాటిలో ఆల్రెడీ నేను రాజమండ్రి పేర్లన్నీ తీశాను. ఆల్మోస్ట్ కోట్ల మీద రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2,70,000 మందిలో 2,70,000 పేర్లు అవి. ఒకే పేరు అయినా 20 డిపాజిట్లు, 15 డిపాజిట్లు, 10 డిపాజిట్లు, ఇలాంటివన్నీ కూడా తీసాం. అవన్నీ కోర్టు వారు మామూలుగా అయితే నువ్వు అక్కడ ఏదైనా సరే 20,000 దాటితే చెక్కు ద్వారానే జరగాలి, అది రూలు. కానీ మనం అందరం డబ్బులెట్టు తిరుగుతున్నాం. దాంట్లో ఏదైనా గవర్నమెంట్ కనుక ఫీల్ అయితేనే పట్టుకుంటారు. ఈవేళ నువ్వు కోటకు మందే రాపి జేబులు చెక్కింగ్ మొదలెట్టావంటే 20,000 దాటిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. క్యాష్ క్యారీ చేయకూడదు, క్యాష్ పట్టుకెళ్ళకూడదు, అది రూల్ పెట్టారు. 20,000 మించి ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. 50,000 చేశారా? 50,000 ఓకే. 50,000 క్యారీయింగ్ 50,000 ట్రాన్సాక్షన్. అదే నాకు అంత క్లియర్గా తెలియదు, కానీ దాని మీద కూడా కేసు ఉంది. మార్గదర్శి వారు డబ్బులు తీసుకుని ఒక వ్యాన్లో డబ్బులు పట్టుకెళ్తున్నారని ఆ వ్యాన్ ఆఫ్ చేసి, ఆ వ్యాన్ పర్టికులర్స్ అది బాంబే వ్యాన్. ఎందుకంటే ఇలా సెక్యూరిటీ వ్యాన్లు ఇక్కడ లేవు. బాంబేలో ఒక కంపెనీకి ఉంది. ఆ బాంబే కంపెనీ వచ్చి మన క్యాష్, ఇప్పుడు బ్యాంక్ నుంచి క్యాష్ ఇంకో బ్యాంకు లాకర్లో మార్చాలంటే బ్యాంక్ వాడు విత్ సెక్యూరిటీ తీసుకెళ్తాడు. అది ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఆ బాంబే కంపెనీని హైర్ చేస్తారు. ఆ బాంబే కంపెనీల దగ్గర అన్నీ చేశారు. అప్పుడు మీకు 2007, 2008లో ఈ బాంబేలో ఏ కంపెనీ దగ్గర హైర్ చేశారు, ఎంతెంత డబ్బు పట్టుకెళ్ళారు, ఆ డబ్బు అంతా కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ బహుశా ఆ 300 బాక్సుల్లో ఇవన్నీ ఉండుంటాయి. ఇప్పుడు ఆ బాక్సులన్నీ కూడా రేపు హైకోర్టు ముందు విచారణకు వస్తాయి. ఆ బాక్సుల్లో ఏ మెటీరియల్ ఉంది ఏంటి అన్నీ కూడా విచారణకు వస్తాయి. నేను ఇక ముందు ప్రెస్ మీట్ ఏదైనా మీరు కొత్త విషయం ఇందులో తెలిస్తే ప్రెస్ మీట్ పెడతాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే నన్ను అడగండి, నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ మీ పేపర్లో వేయాలని కానీ ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే. నెక్స్ట్ నేను ఇంకొక అప్లికేషన్ పెట్టబోతున్నాను హైకోర్టుకి. ఈ మొత్తం విచారణ లైవ్ టెలికాస్ట్ ఇమ్మని. ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి డైరెక్ట్గా వస్తుంది, కానీ అది ఎవరెవరికైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారో అందులో ఎవరో ప్లేడర్లు ఎవరో, లేకపోతే అందులో ఎవరో పార్టీలు ఎవరో వాళ్ళకే వస్తుంది తప్ప కోడ్ అందరూ చూడటానికి ఉండదు. నేనేం కోరబోతున్నానంటే హైకోర్టుని, ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి ఇది మొత్తం యూట్యూబ్కి లైవ్ ఇచ్చేయండి. ఆ యూట్యూబ్కి లైవ్ ఇవ్వడానికి కనుక కోర్టు వారికి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇది ఎందులో రాయాలి, ఎలాగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుందా అని అనుమానాలు ఉంటే నన్ను అసిస్ట్ చేయమని సుప్రీంకోర్టు వారు చెప్పారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే దానికి అయ్యే ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను. ఏం ఉండదు ఎక్స్పెండిచరు, ఇలా వచ్చి ఒక కెమెరా పెడతారు, మీరు యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ ఇచ్చేస్తున్నారు కదా, యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు.
దానివల్ల ఏంటంటే ఇలాంటి సెన్సేషనల్ కేసుల్లో అసలు ఎలా జరుగుతుంది, హైకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది? మేము మామూలు కేసులు అయితే వాళ్ళు పట్టించుకోరు. ఇది రామోజీరావు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ని బట్టి రామోజీరావు గారు కేసు ఇట్రా అని చెప్పి చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలుగు మాట్లాడేవాళ్ళు, వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తారు. తెలుస్తాయి అసలు ఈ చట్టాలు ఏంటి, బ్యాంకు ఆర్బీఐ చట్టాలు ఏంటి, ఎలా కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేసిన డబ్బు ఎలా ఉంచాలి, దాంతో ఏం చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవాలంటే దీన్ని లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ ద్వారా ఇవ్వమని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాను. నాకు కోర్టు వారు అంగీకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది.